నల్లగొండ జిల్లా మునుగోడు మండలం సోలిపురం గ్రామంలో మార్నింగ్ వాక్ నిర్వహించారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. అధికారులతో కలిసి సోలిపురంలోని గాంధీసాగర్ ప్రాజెక్టును పరిశీలించారు. 3 ఏళ్లుగా గత పాలకుల నిర్లక్ష్యంతో ఈ ప్రాంతంలో సాగునీటి సమస్య విపరీతంగా పెరిగిందన్నారు ఎమ్మెల్యే. నీళ్లు సరఫరా చేసేందుకు సోలిపురంలో కనీసం కాల్వలు కూడా లేవన్నారు. మిషన్ కాకతీయ పేరుతో వేల కోట్లు ఖర్చు పెట్టారని, కానీ క్షేత్రస్థాయిలో పనులు శూన్యమన్నారు. మిషన్ కాకతీయతో కాంట్రాక్టర్లు లబ్ధి పొందారన్నారు. తాము డిండి ప్రాజెక్టు ద్వారా నీళ్లు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. అలాగే చెరువులను పునరుద్ధరించి భూగర్భ జలాలను పెంచుతామన్నారు రాజగోపాల్ రెడ్డి. మండలంలోని గాంధీసాగర్ ప్రాజెక్టుగా పిలువబడే సోలిపురం గ్రామంలోని ఈ పెద్ద చెరువుని మనం ఈరోజు ఉదయాన్నే ఇక్కడికి విజిట్కి రావడం జరిగింది. గత 3-4 సంవత్సరాలుగా కాలం కాకపోవడం వల్ల చెరువులో ఒక చుక్క నీరు లేదు. రైతులు కేవలం వర్షాభావ పరిస్థితుల పంటల మీద తప్పితే ఇక్కడ ఉన్న మునుగోడులో ఉన్న రైతులకు ఎటువంటి కూడా ప్రాజెక్టుల ద్వారా కానీ కాలువల ద్వారా కానీ నీళ్ళ సౌకర్యం లేదు ఇప్పటి వరకు. ప్రస్తుతం డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా శివనగూడెం రిజర్వాయర్ నుంచి భవిష్యత్తులో నీళ్ళు తీసుకురావడానికి ప్రణాళికలు చేస్తున్నాం. ప్రాజెక్టు పనులు సాగుతున్నాయి. మినిమం కనీసం ఒక 3 నుంచి 4 సంవత్సరాలు ఆ కాలువల ద్వారా నీళ్ళు వస్తేందుకు సమయం పడుతుంది. ప్రభుత్వ చెరువుకు సంబంధించిన భూముల్ని, ఎందుకంటే ఇది 235 ఎకరాల భూమి ఉన్నది దీనికి, ఈ చెరువు కింద. ఇది మొత్తము గత కొన్ని సంవత్సరాలుగా దీన్ని మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల మొత్తం సిల్టప్ అయిపోయింది. సిల్ట్ తీయడమే కాకుండా కట్ట కూడా దీన్ని రిపేర్ చేయాలి. 2 సైడ్లు అలుగున్నది, అది కూడా రిపేర్ చేయాలి. రైతులకు కూడా పంట భూములకు కావాల్సినంత బ్లాక్ కాటన్ సాయిల్ తీసుకుపోతుంది కూడా. ఎందుకంటే అది మనం దీన్ని కొత్త అధ్యయనం స్టార్ట్ చేసినట్టు రైతులందరూ గ్రామస్తులందరూ కూడా ఒకటైతేనే సాధ్యమవుతుంది. కాబట్టి ప్రభుత్వంతో అందరూ సహకరించాలి. ఈ చెరువు పునర్నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని చెప్పేసి మునుగోడు నియోజకవర్గంలో దాదాపు 50 ఎకరాల పైన ఉన్న చెరువులు దాదాపు 150 ఉన్నాయి. 100 ఎకరాలు ఉన్నాయి, 100 ఉన్నాయి. దాదాపు ఒక 200-300 చెరువుల్ని మనం ఇవన్నీ ఇట్లా పునర్నిర్మాణం చేసుకుంటే ఈ ప్రాంతంలో గ్రౌండ్ వాటర్ టేబుల్ పడిపోకుండా ఉండి ఈ ప్రాంతంలో మొత్తం కరువు అనేది లేకుండా ఉంటుంది. శాశ్వతంగా కరువు దూరం అయిపోతుంది. ప్రాజెక్ట్